సో సో ఇంతసేపు కూడా నేను వచ్చేసి ఎటువంటి మైక్రోఫోన్ యూజ్ చేయకోకుండానే నేను వాయిస్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు మైక్రోఫోన్ అయితే ప్లగ్ఇన్ చేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తాను. ఎలా ఉంది అనేంత డిఫరెన్స్ ఉంది అనేది చెక్ చేసేస్తాను. ఇప్పుడు నేను రిసీవర్ని అయితే ప్లగ్ఇన్ చేసుకునేసాను. లైట్నింగ్ పిన్ యూస్ చేసి నా iPhone 13కి అయితే ప్లగ్ఇన్ చేసుకునేసాను. అండ్ ఈ యొక్క ట్రాన్స్మిటర్ని యూస్ చేసి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. అండ్ బిఫోర్ నా వాయిస్ ఇప్పుడు నా వాయిస్ ఎంత డిఫరెన్స్ ఉందనేది ఒకసారి చెక్ చేయండి. మీరు ఇప్పటి వరకు కూడా మన కంటెంట్ వీడియోస్కి అయితే మైక్రోఫోన్ అయితే యూజ్ చేయట్లేదు. నార్మల్గా నేను వాయిస్ అయితే ఇస్తున్నాను. సో ఇప్పుడైతే నేను మైక్రోఫోన్ అయితే తీసుకున్నాను జెనరో బ్రాండ్ నుంచి. సో ఇది వచ్చేసి మనకు HD సౌండ్ క్వాలిటీతో అలాగే ఇంటెలిజెంట్ నాయిస్ రిడక్షన్తో వచ్చింది. అలాగే మనకి బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి జెనరో బ్రాండ్ నుంచి మోడల్ S12 వర్షన్ వచ్చేసి 3in1 అలాగే 3 లెవెల్ నాయిస్ రిడక్షన్ అయితే ఉంది. అలాగే ఇది వచ్చేసి బ్లాక్ కలర్ లో తీసుకున్నాను. ఇందులో అయితే మనకు ఒక రిసీవర్ అలాగే 2 ట్రాన్స్మిటర్స్ అయితే ఇచ్చారు నాయిస్ రిడక్షన్ తో. అలాగే ఎక్స్ట్రా 2 స్పాంజ్ టైప్ నాయిస్ రిడక్షన్స్ కూడా మనకి ఇచ్చారనమాట. అండ్ ఒకటి డిజిటల్ కనెక్టర్ అయితే ఇచ్చారు. డిజిటల్ కెమెరాకి అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకైతే చార్జర్ కేబుల్ కూడా ఇచ్చారు. C టైప్ పిన్ అనమాట. సో అట్ ఏ టైం అయితే మనం బోత్ రిసీవర్ అలాగే మనం ట్రాన్స్మిటర్స్ ని కూడా మనం ఒకేసారి చార్జ్ అయితే చేసుకోవచ్చు. సో రెండు కూడా అటాచ్డ్ లో ఇచ్చారు. అలాగే యూజర్ మాన్యువల్ అలాగే 1 year వారంటీతో రావడంతో వారంటీ కార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది మనం ఎలా ఆన్ చేసుకోవాలనేది ఫస్ట్ చూసేస్తాం. ఇక్కడైతే మనకు ఒక పవర్ బటన్ ఇచ్చారు కదా. సో ఈ పవర్ బటన్ అయితే ఆన్ చేసుకోవాలి. సో లాంగ్ ప్రెస్ చేయాలి. సో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే అయితే ఆన్ అవ్వట్లేదు. జస్ట్ లాంగ్ ప్రెస్. సో ఇలా లాంగ్ ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇండికేటర్స్ రిమూవ్ ఇక్కడ మనకు ఇండికేటర్స్ అయితే చూపిస్తుంది కదా. రెండు కూడా మనకు బ్లింక్ అవుతుంది. సో బ్లింక్లో ఉన్నప్పుడు మనకు ట్రాన్స్మిటర్ అయితే కనెక్ట్ అవ్వలేదు. సో రెండు కూడా బ్లింక్లో ఉందన్నమాట. సో ఇప్పుడు ఒక ట్రాన్స్మిటర్ అయితే నేను కనెక్ట్ చేస్తాను. సో ఈ ట్రాన్స్మిటర్కి కూడా సో బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఒక పవర్ బటన్ అయితే ఇచ్చుంటారు. మనం లాంగ్ ప్రెస్ చేసుకోవాలి. సో వన్స్ లాంగ్ ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇక్కడైతే బ్లింక్ అవుతుంది కదా. గ్రీన్ కలర్లో మనకు బ్లింక్ అవుతుంది కదా. సో వన్స్ బ్లింక్ అయ్యింది అంటేనే మనకు కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ రిసీవర్లో చూసినట్లయితే మనకి ఇంతకుముందు 2 అయితే మనకు బ్లింక్ అవుతూ ఉండేది. సో ఇప్పుడు ఒక ట్రాన్స్మిటర్ అయితే నేను కనెక్ట్ చేశాను కాబట్టి ఒకటి మాత్రమే మనకు కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది. ఇంకోటి అలానే ఉందన్నమాట. సో ఇంతసేపు కూడా నేను వచ్చేసి ఎటువంటి మైక్రోఫోన్ యూజ్ చేయకోకుండానే నేను వాయిస్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు మైక్రోఫోన్ అయితే ప్లగ్ఇన్ చేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తాను. ఎలా ఉంది అనేంత డిఫరెన్స్ ఉంది అనేది చెక్ చేసేస్తాం. సో మనకు ఇక్కడ రిసీవర్లో వచ్చేసి మనకు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి సి పిన్ మొబైల్స్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి లైట్నింగ్ పిన్, ఇది మనకు ఐఫోన్స్కి అలా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి డిజిటల్ క్యామ్కి అండ్ డిజిటల్ కెమెరాకి కూడా మీరు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను యూజ్ చేస్తుంది iPhone 13. సో నేనైతే ఈ యొక్క లైట్నింగ్ పిన్ అయితే ప్లగ్ చేసుకునేస్తాను. ఇప్పుడు నేను రిసీవర్ని అయితే ప్లగ్ఇన్ చేసుకునేసాను. లైట్నింగ్ పిన్ యూస్ చేసి నా iPhone 13కి అయితే ప్లగ్ఇన్ చేసుకునేసాను. అండ్ ఈ యొక్క ట్రాన్స్మిటర్ని యూస్ చేసి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. అండ్ బిఫోర్ నా వాయిస్ ఇప్పుడు నా వాయిస్ ఎంత డిఫరెన్స్ ఉందనేది ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈవెన్ ఇంతకుముందు నా వీడియోలో కానివ్వండి ఆడియోలో కానివ్వండి సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా మీరు చూస్తుంటారు. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే చాలా వరకు రెడ్యూస్ అయింది. బికాజ్ దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా ఉందన్నమాట. సో దీనికి రెండు కూడా స్పాంజ్ టైప్ మెటీరియల్ 2 ట్రాన్స్మిటర్స్కి ఇచ్చారనమాట. సో బోత్ ఫర్ టైప్ ఉన్నది యూస్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఇలాంటి స్పాంజ్ టైప్లో కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ నాకు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే దీంట్లోనే బాగా అనిపించింది. మనం బ్యాటరీ లెవెల్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ అయితే ఇచ్చారు కదా. సో ఈ బ్యాటరీ లెవెల్లో మనకు ఇన్ కేస్ మనకు ఛార్జింగ్ తక్కువ ఉంది అంటే ఈ బ్యాటరీ లెవెల్ బ్లింక్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మనం ఛార్జింగ్ అయితే ప్లగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ప్లగ్ చేసుకున్న తర్వాత ఇది మనకు స్టేబుల్గా అయితే మనకు ఇక్కడ బ్యాటరీ ఇండికేటర్ చూపిస్తుంది. ఛార్జింగ్ అనేది ఫుల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఆఫ్ అయిపోతుంది. మనం ఏం ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో రిసీవర్ అయితే నేను ఆల్రెడీ ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకునేసారు. ఇప్పుడు ట్రాన్స్మిటర్ అయితే ఎలా కనెక్ట్ చేయాలనేది చూపిస్తాను. సో ఫస్ట్ ట్రాన్స్మిటర్ ఆన్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ అయితే మనకు పవర్ బటన్ ఇచ్చింటారు.
సో ఆ పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసుకోవాలి. ఒక 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఆన్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఆన్ అయ్యింది. అలాగే మన రిసీవర్కి కూడా ఇది కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు చూసినట్లయితే మ్యూట్ ఆప్షన్ ఉంది, ఇక్కడ పెయిడ్ ఆప్షన్, ఇక్కడ బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది. బ్యాటరీ లెవెల్ బ్లింక్ అవుతున్నట్లయితే మనకు ఛార్జింగ్ తక్కువ ఉన్నట్లు, అప్పుడు మనం ఛార్జింగ్ అయితే ప్లగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సిపిన్ టైప్లో మనకు ఛార్జర్ అయితే ఇచ్చారు. సో ఆ ఛార్జర్తో మనం ప్లగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడే కూడా మనం మ్యూట్ చేసుకోవచ్చు. మ్యూట్ చేసుకోవడానికి వచ్చేసి ఇదే పవర్ బటన్ని మనం డబుల్ ట్యాప్ అయితే చేయాలి. సో డబుల్ ట్యాప్ చేస్తా. సో ఇక్కడ చూడండి, డబుల్ ట్యాప్ నేను చేసిన వెంటనే ఇక్కడ మ్యూట్ బటన్ యొక్క లైట్ అయితే మనకు ఆన్ అయింది. మనం మ్యూట్ అయితే మళ్ళీ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేయడానికి కూడా మళ్ళీ ఇంకొక డబుల్ ట్యాప్ అయితే చేయాలి. పవర్ బటన్ 2 సార్లు డబుల్ ట్యాప్ చేసినామంటే మ్యూట్ బటన్ మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు నాయిస్ రిడక్షన్ కూడా ఉంటుందన్నమాట. దీంట్లో నాయిస్ రిడక్షన్ వచ్చేసి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఉంటుంది. దాన్ని ఎలా సెట్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఫస్ట్ నార్మల్గా మనకు పెయిర్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా లెవెల్ 1 అయితే సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు లెవెల్ 2, లెవెల్ 3 ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే జస్ట్ సింగిల్ క్లిక్ అనమాట. ఇదే పవర్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారు అంటే సో ఇప్పుడు చూసినట్లయితే ఒకసారి ఫ్లాష్ అయింది కదా మనకి. ఇప్పుడు ఒక్కసారి ఫ్లాష్ అయింది అంటే మనకు లెవెల్ 2లోకి మనకు చేంజ్ అయినట్లు. మళ్ళీ ఇంకొకసారి పవర్ బటన్ అయితే సింగిల్ ట్యాప్ చేసుకుందాం. సో ఇప్పుడు 2 సార్లు అయితే మనకి ఇక్కడ బ్లింక్ అయింది కదా. ఇలా 2 సార్లు బ్లింక్ అయింది అంటే మనకు నాయిస్ రిడక్షన్ వచ్చేసి లెవెల్ 3కి మనకు చేంజ్ అయినట్లు. సో ఇదనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మనం దీన్ని పవర్ ఆఫ్ చేసుకోవాలంటే కూడా మళ్ళీ ఈ పవర్ ఆఫ్ బటన్ అయితే ఒక 3 సెకండ్స్ అయితే ఇలా హోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఆటోమేటిక్గా మనకు పవర్ ఆఫ్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసి ఇలాంటి కంటెంట్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.